ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు బీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ పారదర్శక పాలనకు అండగా నిలిచారు. బద్వేల్ ప్రజల తీర్పుపై విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య. నెల్లూరు మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు షురు. పోలీసు సిబ్బందికి ఎస్పీ విజయరావు సూచనలు. విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎంఆర్పీఎస్ మద్దతు. ప్రైవేటీకరణను అడ్డుకుందామని పిలుపు. భువనగిరిలో అకాల వర్షం. చేతికొచ్చిన పంట నీటిపాలు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా బద్వేల్ ఎన్నికల తీర్పు ప్రజా విజయమని, ప్రజలను నమ్ముకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బీజేపీ పోటీ చేసినా కథ నడిపింది చంద్రబాబే అని దుయ్యబట్టారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, బీజేపీ టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయాయని అన్నారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. బద్వేల్ ఫలితం మరింత బాధ్యత పెంచిందని, సీఎం వైఎస్ జగన్ పాలనపై ప్రజలు నమ్మకాన్ని ఉంచి పారదర్శక పాలనకు అండగా నిలిచారని అన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలా అటువంటి మాట, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆచరిస్తుంది. ఈ మెజారిటీని మరింత బాధ్యత పెరిగింది అన్నటువంటిది భావిస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గర్వించకుండా సంతోషపడుతూ మరింత బాధ్యత పెరిగినట్టుగా భావిస్తున్నాం. 2.5 సంవత్సరం పైగా పూర్తయినటువంటి కాలంలో సంక్షేమ కార్యక్రమాలపైన అనేకమైనటువంటి నిందలు మోపుతున్నటువంటిది పార్టీ, ప్రతిపక్ష పార్టీలు. ఈరోజు బద్వేల్ ఉప ఎన్నికలలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేశాయి. బీజేపీ పార్టీ పైకి కనిపిస్తున్న లోపల కథంతా నడిపించింది టీడీపీ అన్నటువంటిది అందరూ కూడా తెలిసిన అంశం. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో కూర్చోబెట్టిన ఏజెంట్లతో సహా తీసుకున్నప్పుడు ప్రచార బాధ్యతలతో సహా మొత్తం వెనుకుండి నడిపించినటువంటిది తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఆడ జగమైనటువంటి సత్యం. స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకున్నా, మున్సిపాలిటీలు తీసుకున్నా, కార్పొరేషన్స్ తీసుకున్నా ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసినందుకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు దగ్గరగా చేరువవుతున్నాయన్నటువంటి అంశం ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. ఏదో ఒక మేనేజ్మెంట్ కోసమో, ఏ రకంగా వ్యవస్థను మేనేజ్ చేయాలనే ఆలోచన కొన్ని పార్టీలకు ఉంటాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కేవలం ప్రజలే నమ్ముకుంటుంది. ఈరోజు బద్వేల్ ఉప ఎన్నికలలో దాదాపుగా 90,000కు పైగా ఇచ్చినటువంటి మెజారిటీ ఇచ్చినటువంటిది బద్వేల్ ప్రజానీకానికి కృతజ్ఞత తెలియజేస్తూ మరింత బాధ్యతగా అక్కడ చెప్పినటువంటివన్నీ కూడా కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జగన్ గారి నాయకత్వం. నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు శంఖారావం మోగింది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీతో పాటు పలు కారణాలతో ఆకస్మికంగా ఖాళీ అయిన సర్పంచి, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ విజయరావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఎస్పీ పలు సూచనలు జారీ చేశారు. బయట వాళ్ళు వచ్చి ఏరియాలో ఈ ప్లేస్ లో పట్టుకోడు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టారు సార్
టీడీపీ క్యాండిడేట్ అప్పుడే ఇనామస్ సార్ 8-9 వచ్చేసి అప్పుడు బాయ్కట్ చేసి మంచి సార్ అందులో ఈరోజు మన నెల్లూరు కార్పొరేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయబడతాయి. ఇప్పుడు ప్రాథమికంగా మేము అనుకున్నది 6 చెక్ పోస్టులు. ఈ చెక్ పోస్టులు ఇంకా అవసరమైతే దాన్ని పెంచుతాము. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మినిమం ఒక చెక్ పోస్ట్ అనేది రన్ చేస్తున్నాం. దాంతోపాటు బుచ్చిరెడ్డిపాలెంలో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వెపన్స్ ఏదైతే లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఈ వెపన్స్ అన్నీ కూడా ఆయా ప్లేసుల్లో వారు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో మనం ఏఆర్ డిఎస్పి వారి ఆధ్వర్యంలో ఆ వెపన్స్ అన్ని కూడా డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వెపన్స్ ఏదైతే ఉన్నాయో వారందరికీ కూడా మేము తెలియజేసి అవన్నీ కూడా సీజ్ చేస్తాం. అలాగే క్యాష్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ దానికి సంబంధించి కూడా మేము వాచ్ పెట్టడం జరుగుతుంది. ఈ చెక్ పోస్టులో అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్కి సంబంధించి మా దగ్గర హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ లిస్టు ఉంది యాజ్ ఆఫ్ నౌ. ప్రధానంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి టోటల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 180 లొకేషన్స్ టాకింగ్ అబౌట్ 180 వరకు ఉన్నాయి. ఈ హైపర్ సెన్సిటివ్ ఇందులో మనకి లొకేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓన్లీ 37 అవి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ వచ్చేసి మనకి 100 వరకు ఉన్నాయి. నార్మల్ 43 ఉన్నాయి. ఎక్కువ ఫోకస్ విల్ బి దేర్ ఆన్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్. ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నారు, అలాగే గతంలో ఎవరైతే ఇబ్బందులు ఎలక్షన్స్ టైంలో గురి చేయడం జరిగిందో వారి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్లో ఉంది కాబట్టి ఈ చెక్ పోస్టులు రౌండ్ ది క్లాక్ 24/7 టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్ మనకి జరుగుతుంది. పోలింగ్కి ముందు అలాగే పోల్ డే పోలింగ్ రోజున ఒక విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు. ప్రజలు, కార్మికులు, నిర్వాసితుల మనోభావాలు గౌరవించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలన్నీ అమలు చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ నెల 24న ఢిల్లీలో జాతీయ మహాసభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తమకు మద్దతు ఇచ్చిన వారందరినీ సభకు ఆహ్వానిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్య పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. సమస్యను పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. పరిష్కారానికి 2 మార్గాలను చూపెడుతున్నాం. ఆ 2 మార్గాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో భాగమే ఉంటాయి. ఒకటి, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన 94 నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి మొదలుకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2 రాష్ట్రాల బీజేపీ శాఖలు కూడా మద్దతు ఇస్తూ వస్తున్నాయి. అంటే షెడ్యూల్ కులాల వర్గీకరణకు సూత్రబద్ధంగా
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని స్పష్టంగా రుజువు అవుతుంది. అదే సమయంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు కొనసాగిన సమయంలో మొదటి విడతగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న సమయంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు గౌరవ పెద్దలు ఎల్కే అద్వానీ గారు ఎస్సీ అకాల వర్షం జిల్లా రైతులను పూర్తిగా ముంచేసింది. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, బీబీనగర్, వలిగొండల మండల కేంద్రాల పరిధిలో సాయంకాలం అకాల వర్షం ముంచెత్తింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. హఠాత్తుగా భారీ వర్షం రావడంతో ఐకేపీ సెంటర్ మార్కెట్లలో ధాన్యం తడిసి ముద్దయింది. ప్రధానంగా వలిగొండ మండలం నాతాళ్లగూడెం, రెడ్ల రేపాకల గ్రామంలో కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసింది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పండించిన పంటను మార్కెట్కు తరలించి నెల రోజులు గడుస్తున్నా మార్కెట్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంపై రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. జనగామ జిల్లా తరిగొప్పల మండలంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో బీసీ నాయకులు అధికారంలోకి రావాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు నరసింహ కోరారు. ఈరోజు తరియప్ల మండలంలో ఉన్నటువంటి ముదిరాజు బంధువులందరికీ మా ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ గారు విజయం సాధించినందుకు తరియప్ల మండల ముదిరాజు మహాసభ తరఫున అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 6 నెలల నుండి మా ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి మాకు ఏకైక మంత్రివర్యులు శాసనసభ్యులు ఉన్నటువంటి మా ముదిరాజును పక్కగా పెట్టినందుకు ఈ నెల 30వ తారీఖున జరిగినటువంటి పోలింగ్లో ఉప ఎన్నికలలో ఈరోజు 2వ తారీఖు మా ఈటల రాజేందర్ ఆయన మంచితనంతో ఆయన నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి హుజూరాబాద్ ఓటర్లు ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ముదిరాజు ఓటర్లకు మా తరియప్ల ముదిరాజు మండల మహాసభ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై ముదిరాజ్. ప్రతి ఒక్కరికి కోర్టులు తీర్పునివ్వడంతో న్యాయ సహాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ సీనియర్ జడ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సుప్రీంకోర్టు, నాల్చా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామని వివరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మనం ఇంటింటికి న్యాయ సేవలు విస్తరించే ఈ యొక్క తరుణంలో
ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్పొందడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ సుప్రీంకోర్టు వారు అదేవిధంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క డైరెక్షన్ మేరకు మేము జిల్లా న్యాయ సాధికార సంస్థ ఒంగోలు వారు గౌరవ చైర్మన్ గారు మరియు నేను సెక్రటరీగా ఈ యొక్క న్యాయ సేవల్ని మన జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా అందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. న్యాయ సహాయం అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆర్టికల్ 39A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి పేదవాడికి ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఉచిత న్యాయ సహాయం అందించాలి. ఈ ఉచిత న్యాయసానికి ఎవరు అర్హులు అంటే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం ప్రతి స్త్రీలు, చిన్నపిల్లలు, షెడ్యూల్ క్యాస్ట్ వారు, షెడ్యూల్ ట్రైబ్ వారు, మానసిక వికలాంగులు, అక్రమ రవాణా బాధితులు, పారిశ్రామిక కార్మికులు, అదేవిధంగా విపత్తులు, అతివృష్టి అనావృష్టి బాధితులు, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎవరి ఆదాయం అయితే సంవత్సరానికి 3 లక్షలు తక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఉచిత న్యాయ సహాయానికి అర్హులు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎవరైతే న్యాయ సమస్యలతో సతమతమవుతున్నారో, ఎవరికైతే సమస్య ఉండి కూడా కోర్టు వద్దకి రాలేకపోతున్నారో తప్పకుండా మీరు అందరూ కూడా మా డిఎల్ఎస్ని ఆశ్రయించి ఒక చిన్న అర్జీ ఇస్తే మీ సమస్యల్ని సత్వరంగా సులభంగా పరిష్కరించే మార్గం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోవాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బీజేపీ అధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించిన సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీని గెలిపించడం సంతోషంగా ఉందని, ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని బొమ్మన భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి, ఎంపీటీసీ విజయరెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమల్లు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ గారు అఖండ మేయర్తో విజయం సాధించడం జరిగింది. ఈ యొక్క విజయ సంబరాన్ని పురస్కరించుకొని అంకుశపూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ప్రజలందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఏదైతే ఉప ఎన్నిక జరిగిందో ఒక వ్యక్తికి ఒక వ్యవస్థకు మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది. ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఈ యుద్ధంలో ఈటెల రాజేందర్ గారు విజయం సాధించిండ్రు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో 2023లో ఇదే ఉత్సాహంతో దుబ్బాకలో మొదలైనటువంటి ఉత్సాహం జిహెచ్ఎంసీ అలాగే వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా విజయాలు సాధించాం. ఈరోజు ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ని 2023కు పునాదిగా మేము భావిస్తూ ఇదే సంకల్పంతో రాబో రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించే విధంగా గ్రామ స్థాయి నుంచి బీజేపీ పార్టీని బలోపేతం చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం. ఏదైతే మనం అందరం అనుకుంటున్నాం, ఈరోజు హుజూరాబాద్లో పనిచేసినటువంటి డబుల్ షూటర్స్ కావచ్చు, ట్రిపుల్ షూటర్స్ అని చెప్పినటువంటి షూటింగ్లు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే కనుమరుగు లేకుండా పోయింది, పత్తకు లేకుండా పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్. ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పార్టీ తరఫున మేము అందరం కూడా రావూరులో పనిచేస్తాం. పల్లె బీజేపీ జెండాను ఎగరేస్తామని చెప్తున్నాం. పాగే రంజిత్ కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన. ఈటెల గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. జనగామ జిల్లా తరిగొప్పల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈటెల గెలుపు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పిందని, ఇకనైనా నియంతృత్వ పాలనను వీడాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల మహాసంగ్రామంలో కేసీఆర్ గారి యొక్క అహంకారానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి జరిగినటువంటి మహాసంగ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలంగాణ ప్రజలు ఈరోజు ఈటల రాజేందర్కు తన యొక్క అమూల్యమైన ఓటును వేసి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతూ ఈరోజు తెలంగాణలో కేసీఆర్ యొక్క నియంత పాలనకు ఈ రోజుతో చరమగీతం పాడడం జరిగింది. మొదటి నుండి అధికార టీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ఎన్నో విధాలుగా తమ యొక్క అంగబలంతో అధికారులను ఉపయోగించుకుంటూ, అదేవిధంగా మద్యం, డబ్బు ప్రలోభాలకు గురి చేస్తూ ఎంతో భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ తెలంగాణలోని హుజురాబాద్ యొక్క నియోజకవర్గ ప్రజలు ఇలాంటి కేసీఆర్ యొక్క జిమ్మిక్కులను నమ్మకుండా వారి యొక్క అమూల్యమైన ఓటును, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఈరోజు బీజేపీకి పట్టం కట్టడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. భారత్ మాతాకి అమిత్ షా గారి నాయకత్వం. జగద్గిర్గుట్ట చివరి బస్టాప్ లో బీజేపీ నేతల సంబరాలు మిన్నంటాయి. ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీజేపీ గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందని, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతాయని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోయి ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ లోపల కేసీఆర్ యొక్క దురంకారాన్ని వంగాలంటే, కేసీఆర్ యొక్క పరిపాలన మీద ప్రజలకు మమకారం లేదనుకుంటే నాకు ఓటేయండి అని చెప్పేసి గల్లీకి తిరిగితే ఒక పశువుల సంతను ఏ విధంగా అయితే పశువులను కొంటారో ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను గల్లీ లీడర్ నుంచి మొదలు పెట్టుకుంటే కాన్ఫరెన్స్ లీడర్ వరకు లక్షల రూపాయలు ఇచ్చేసి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం కొన్నది. హరీష్ రావు గారు వచ్చి ఎన్నో మాటలు చెప్పినప్పటికీ కూడా గత 18 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ గారు ఆ యొక్క హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ లోపల ఎనలేని కృషి చేసి, నేను ప్రచారానికి పోయినప్పుడు ఎంతోమంది నాయకులను చూసినా, ఎంతోమంది వ్యక్తులను చూసినా, కానీ అందరూ డబ్బుతోటో ధనంతోటో రాజకీయంగా పైకి వచ్చిన వాళ్ళని చూసినా, కానీ ఒక నిజమైన నాయకుడిని చూసిన, ప్రజల్లోకి వెళ్ళి వచ్చినటువంటి నాయకుడు అది ఎవరన్నా ఉన్నారంటే ఈటల రాజేందర్ గారు అని చెప్తున్నాను. ఎందుకోసం అంటే బూత్ ఏజెంట్లను కూడా, బూత్ ప్రెసిడెంట్లను కూడా వాళ్ళ తాకట్టును బట్టి 1,00,000 రూపాయలకు, 2 లక్షలకు సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, వార్డు మెంబర్లను, ఎంపీపీలను, జడ్పీటీసీలను, చైర్మన్లను ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణలో ఉన్నది.
ఇవన్నీ అధిగమించి ప్రజలైన దేవుడు. కాచిగూడలోని అభినందన్ హోటల్లో ఫ్రీ లాంచ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే షేక్ హుసేన్ ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్కే హుసేన్ మాట్లాడుతూ ప్రభుత్వాల వేదికలపై హామీలు ఇచ్చి మర్చిపోతారని అన్నారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకు కరోనా నేపథ్యంలో తీరని నష్టాలు సంభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 30,000 మంది వీడియో ఫోటోగ్రాఫర్లున్నా ప్రభుత్వాలు ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. జబర్దస్త్ కమెడియన్ సునామీ సుధాకర్ మాట్లాడుతూ వీడియో ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నా పేరు ఎస్కే హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు బాగ్లింగంపల్లి అంటే మన ఇక్కడ కాచిగూడలో జరిగినటువంటి FPVA ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్ 90% మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా రెండు సీజన్లలో బిజినెస్ దెబ్బతినడం వల్ల మరింత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఇలాంటి స్థితిలో అనుకోకుండా ఆకస్మిక మరణాలు కూడా జరుగుతున్నాయి. ప్రమాదాలు కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. మరి ఫోటోగ్రాఫర్స్ని ఆదుకోవాలంటే ఈరోజు ప్రభుత్వాలు ఇవి కూడా మొండి చేయి చూపిస్తాయి, వేదికల మీద హామీలు ఇస్తాయి, తర్వాత మొండి చేయి చూపిస్తాయి. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. కాబట్టి మా సంఘం సభ్యులు మేము కుటుంబ భరోసా అంటే ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేశాము. ఈ పథకం ప్రకారం ఏంటంటే జాయిన్ అయిన ప్రతి సభ్యుడు 10 రూపాయలు చొప్పున, అంటే ఒక పర్సన్ మరణించినప్పుడు ఆ కుటుంబం కోసం ఒక 10 రూపాయలు సహాయం చేస్తారు. ఆ విధంగా ఈ స్కీమ్ తెచ్చిన తర్వాత మేము మొదటి వ్యక్తికి 1,50,000, తర్వాత 1,70,000, తర్వాత వ్యక్తికి 1,36,000, తర్వాత మళ్ళీ 1,70,000. ఈరోజు మేము ప్రతి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాము. భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఒక ప్రమాదంలో తీవ్రంగా ఫోటోగ్రాఫర్ గాయపడినా, అనుకోని ఆకస్మికంగా అత్యంత తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు కూడా, లక్షల్లో ఖర్చు భరించలేనప్పుడు కూడా ఈ రాష్ట్ర అసోసియేషన్ ఆదుకునే విధంగా, ఆ దిశలో అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే టెక్నాలజీ సర్వేయంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో మోర్ దాన్ 80%, 90% ఫోటోగ్రాఫర్స్ ఇంటర్మీడియట్ ఆర్ బిలో ఇంటర్మీడియట్ చదువుకున్న ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. వీళ్ళకి ఆంగ్ల భాష మీద పట్టు లేకపోవడం వల్ల కెమెరాలో బుక్స్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఆపరేట్ చేయడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి స్థితిలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ యొక్క సంక్షేమంతో పాటు వాళ్ళని సాంకేతికంగా అభివృద్ధి చేయడం కోసం అనేక కంపెనీలతో, సోనీ కావచ్చు, నికాన్ కావచ్చు, కెనన్ కావచ్చు, మా దగ్గర ఉన్నటువంటి TJC సపోర్ట్ కావచ్చు, అనేక సంస్థల. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ పారదర్శక పాలనకు అండగా నిలిచారు. బద్వేల్ ప్రజల తీర్పుపై విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య. నెల్లూరు మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు షురు. పోలీసు సిబ్బందికి ఎస్పీ విజయరావు సూచనలు. విశాఖ ఉక్కు ఉద్యమానికి MRPS మద్దతు. ప్రైవేటీకరణను అడ్డుకుందామని పిలుపు. భువనగిరిలో అకాల వర్షం, చేతికొచ్చిన పంట నీటిపాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.